చెన్నై లిబర్టీ థియేటర్లో విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళంట, చిన్న విపరీతంగా తరిమి కొట్టేవాళ్ళంటగా. అంటే ఆ లిబర్టీ థియేటర్ ఎదురు సందులో ఉండేవాడండి, ఫస్ట్ క్లాస్ స్ట్రీట్ అని ఈ విఠలాచార్య గారి ఇల్లు అండి అది. మా ఫాదరు ఆయన కలిసి చాలా సినిమాలు చేశారు. ఓకే. సో ఆ సార్ ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. సో మా ఇంటి నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ థియేటర్ అనమాట లిబర్టీ థియేటర్. అక్కడ 51 పైసలు టికెట్. ఈ తమిళ సినిమాలు విపరీతంగా చూసేవాడిని. ఈలో మా చిన్నాన్నకి తెలిసి అక్కడికి వచ్చి తరిమి కొట్టేవాడు అనమాట. అంటే ప్రతిసారి ఇచ్చారు అంటే చాలాసార్లు ఒక 4-5 సార్లు అట్లా చేశారు. అంటే ప్రతిసారి 4-5 సార్లు జరిగింది అది. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? చెడిపోతున్నాడు సినిమాలు చూస్తున్నాడు అని అందరికీ అదే కదా. ఓకే అండి. వాళ్ళ అబ్బాయిలు, చిన్నాన్న గారు అబ్బాయిలు కబీర్ లాల్ అండ్ జానీలాల్ గారు ఇప్పుడు చాలా నేషనల్ రేంజ్లో పేరుంది వాళ్ళకి. వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? చాలా బ్రహ్మాండం అండి. అంటే కబీరు, నేను, అంటే వాళ్ళు 4 అబ్బాయిలు అండి. మా చిన్నాన్నకి 6 పిల్లలు, 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 4 అబ్బాయిలు కెమెరామెన్లు. కబీర్ లాల్, జానీలాల్, అమీర్ లాల్, బాషాలాల్ 4 ఉన్నారు. 4 బాంబేలో సెటిల్డ్. ఇప్పుడు బాంబేలో కెమెరామెన్లు. కబీర్ అయితే అందరికీ తెలిసిందే, తాలు, పరదేశ్ ఇవన్నీ చేశారు. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు మా ఇద్దరు, ఇప్పుడు మా చిన్నాన్న మా నాన్న సొంత అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళ అమ్మ సొంత అక్క చెల్లెలు. ఓహో. సో అంత క్లోజ్ మేమందరం కలిసి పెరిగాం. కబీరు నేను అంత బాగా క్లోజ్ అండి. మా చిన్నాన్న గారు చనిపోయినప్పుడు మా కబీరు ఇండిపెండెంట్గా కెమెరామెన్ అయినప్పుడు కూడా అతనికి క్లాష్లు అవన్నీ నాకే చెప్పి నేను చేసేవాడిని. సో అంత రిలేషన్షిప్. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అతను ఎక్కడో బాంబేలో ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. పెద్దగా ఎప్పుడన్నా హలో అంటే హలో తప్ప పెద్ద రాసుకు పూసుకునే రిలేషన్షిప్స్ అయితే ఇప్పుడైతే ఏం లేవు. అంటే అటు వెళ్ళడం ఇటు వాళ్ళు రావడం జరుగుతుందా? తమ్ముడు వస్తుంటాడు ఇప్పుడు, రేపు మా తమ్ముడు జానీలాల్ కూడా వస్తున్నాడు. అంటే అవన్నీ బ్రహ్మాండమైంది. ఓకే. అప్పుడు నాన్నగారికి చిన్నాన్నగారికి ఒక టైంలో క్లాషెస్ వచ్చాయని విన్నాను. అంటే ఇదేనా రీజన్, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఇది రీజన్ కాదు యాక్చువల్గా, అది ఇన్ జనరల్ క్లాషెస్ ఏమో. అది నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ 1 or 2 years ఇద్దరు మాట్లాడకపోవటం అది జనరల్గా ఇప్పుడు కూడా జరుగుతున్న క్లాషెస్ లాంటివి. రెగ్యులర్ బ్రదర్స్ ఉండే క్లాష్ ఉండొచ్చు అది. ఎందుకంటే లాస్ట్ డేస్ వరకు కూడా మేము చిన్నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నా పెళ్ళి ఆయన దగ్గరుండి చేయించారు ఆయన. అవన్నీ అలాంటివి ఏం లేవండి మా. అంటే ఎన్టీఆర్ గారు మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి నాన్నగారిని డైరెక్టర్గా పెట్టి ఎస్ఎస్ లాల్ గారిని కెమెరామెన్గా పెట్టి ఒక సినిమా చేశారు, కేవలం వాళ్ళని కలపడానికి కోసమే అని. పల్లెటూరు చిన్నోడు ఇద్దరు కలిసి చేశారు, కేవలం వీళ్ళని కలపడానికి మాత్రమే ఆ సినిమా చేశారని. అంటే ఏం ఉండొచ్చు అంటే నాకు పెద్దగా దాని మీద పెద్దగా అంత అవగాహన లేదు యాక్చువల్గా. అంటే ఫాదరు ఆయన కలిసి చాలా సినిమాలు చేశారు. వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ చేసింది మొనగాడు ఎస్వి రంగారావు గారితో మోడర్న్ థియేటర్స్. తర్వాత నిండు మనుషులు చేశారు, నిప్పు లాంటి మనిషి చేశారు, చాలా సినిమాలు చేశారు. అంటే ఈ క్లాష్ గురించి కరెక్ట్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. అంటే మామూలు జనరల్ క్లాషే అనుకుంటున్నాను అంతే. సినిమా ప్రొజెక్ట్ అయినప్పుడు ఆడియన్స్ చూస్తున్నప్పుడు కెమెరామెన్కి ఏమంటారంటే, ఇప్పుడు చోటా నేను ఫ్రెండ్స్ చోటా గారు చేసిన సినిమాకి నన్ను చూసి నువ్వు ఇద్దరు ఒక సమకాలికులు కదా, అతను చూడు ఎంత బ్రహ్మాండంగా తీస్తున్నాడు, వీడు చూడు ఎంత నీచంగా తీశాడు అంటారు. కానీ